ఎంతో మంచి దేవుడు ప్రభ. మీరు మీ మంచితనాన్ని వివరించుటకు మానవునికి జ్ఞానం ఎక్కడ, మాటలు ఎక్కడ? అంత గొప్ప దేవుడు, మంచి దేవుడు స్వామి. ఈ ఉదయకాలం మందు మీ మంచితనంతోనే చెడ్డవాడనైనా నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మంచివారుగా మారుటకు కృప దయచేశారు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మంచివారుగా మారుటకు కృప చూపెట్టారు. మేమున్న గ్రామంలో ప్రజలు, పట్టణంలో ప్రజలు, దేశంలో ప్రజలు అందరూ మంచివారుగా మారుటకు మీరు కృప చూపెట్టారు స్వామి. మీ కృపగల నామంలో ప్రతి వారిని మేము ఎంతో ప్రేమతో మంచి వారినిగా ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మాటలు వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఆ మంచితనాన్ని మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రతి వారు మంచివారుగా ఉంటూ ఎదుటి వారిలో మంచి చూడటానికి నేర్పించండి. ఎదుటి వారిని గురించి మంచి మాట్లాడుటకు కూడా నేర్పించండి. ఈ పద్ధతిలో మేము జీవించటకు మా అందరినీ బలపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆగస్టు మాసం 1వ తారీఖు 2026 శనివారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 40వ వచనం. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగం మంది నిలిచి ఉంటిమి అని చెప్పారు. వారు కృతజ్ఞత, బబులోను చెర నుండి వారు బయటకు వచ్చి కృతజ్ఞతతో వారు యెరూషలేము గుమ్మములను దాటుకుంటూ వారు బందీ గృహపు గుమ్మమును దాటి వచ్చారు. ఆ ప్రకారమే దేవుని మందిరంలోనికి వెళ్ళారు. బంధించబడినటువంటి వారు విడుదల పొందారు. అందుకని కృతజ్ఞతగా దేవుని మందిరానికి వెళ్ళారు. మీరు బంధింపబడి బంధకాల నుండి విడిపించబడితే ఎక్కడికి వెళుతున్నారు? ఇక్కడ రాయబడిన మాట, మందిరానికి వెళ్ళాలి. ఏ మందిరానికి వెళ్ళాలి అనే విషయాన్ని గమనించాలి. దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును, అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని స్తుతించేవారుగా, దేవుని కీర్తించి మహిమపరిచేవారుగా, ఆరాధించేవారుగా ఉన్న స్థలంలోకి వెళ్ళాలి. అంటే దాని అర్థము, ప్రియులారా, విడుదల పొందినటువంటి వారు ఉన్న స్థలంలోకి వెళ్ళాలి. ఎన్నో సంఘాలలో విడుదల లేని వారు ఉన్నారు, బందీలుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, అన్యాయస్తులుగా ఉన్నారు, అక్రమస్తులుగా ఉన్నారు. ఎందరో వీరందరూ ప్రభు పేరు చెప్పుకుంటూనే ఉన్నారు. దేవుని యొక్క ఆస్తిపాస్తులను అమ్మేవారుగా కూడా ఉంటున్నారు. అంతేకాదు, దేవుని పేరు చెప్పి సొమ్మును సంపాదించేవారు కూడా ఉన్నారు. అయితే దేవునికి ఉపయోగపడే బిడ్డల దగ్గరికి మనం వెళ్ళాలి. సొమ్మును ఏమాత్రము ఖాతరు చేయకుండా సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు వెదజల్లే బిడ్డలుగా ఉండాలి. సమర్పణ కలిగిన బిడ్డలు ఉండాలి. ఈ కృతజ్ఞతతో పాటలు పాడేటటువంటి బిడ్డలు, ప్రియులారా, దేవుని మందిరంలో స్తోత్రాలు చెప్తూ ఉన్నారు. 2 సమూహములు కూడా, అంటే ఐక్యతని ఆ స్థలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 పాటలు పాడే గుంపులు ఐక్యంగా ఉంటున్నారు. మొదటి దేవుని మందిరంలో
ఐక్యత ఉండాలి. బైబిల్ అంటాది ఎఫెసీ పత్రిక 4లో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మీరు ఒకరిని ఒకడు సహించాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి. ఇవన్నీ కూడాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. ప్రియులారా, ఆ రీతిగా రెండు గుంపు పాటలు పాడే గుంపుల వారు రెండు సమూహములను నేనును అని అన్నాడు. నేను అంటే నెహమ్యా గారు. నెహమ్యా గారు ఎంత ప్రతిష్టత కలిగిన గొప్ప వ్యక్తో. ఆయన షూషను కోటలో పానదాయకుడిగా పనిచేసేవాడు. 127 సంస్థానాలకు రాజుగా ఉన్నటువంటి ఆయన దగ్గర ఈయన కొలువు చేసేవాడు పానదాయకుడిగా. రాజుగారు తాగే ప్రతి పానీయమును తాను మొదట రుచి చూసి తరువాత రాజుగారికి ఇచ్చేవాడు. ప్రతిరోజు రాజు ముఖదర్శనం చేసుకునేవాడు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. ఆయనకు జీతం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే తన ప్రజలు చెరపట్టబడ్డారు. తన పట్టణం, దావీదు పట్టణం నేలమట్టమైపోయాదని, ఆ దేవాలయం పడిపోయిందని, చుట్టూ ఉన్న కోటగోడలు కూలిపోయాయని, యెరూషలేము పట్టణము చెత్తగా మారిపోయిందని హనాని వాళ్ళ ద్వారా ఆ మాటలు విని గుండె పగిలి ఏడ్చి ఉపవాసం ఉండి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజుగారి అనుమతితో నేరుగా యెరూషలేము పట్టణానికి వచ్చాడు. పాడైపోయిన దాన్ని తిరిగి పునర్నిర్మాణము చేయాలి అనే గొప్ప భారము కలిగిన వ్యక్తి. ఆ మందిరంలో ఎవరున్నారంటే ఇంత సమర్పణ కలిగిన యజమానుడు నెహమ్యా. ఈ రెండు పాటల గుంపుల వారిని నడిపిస్తున్నటువంటి ఆయన. ఈ రోజున సంఘాన్ని నడిపించే నాయకులు ఈ రీతిగా ఉండాలి. సేవకులు ఈ రీతిగా ఉండాలి. మనమేదో పేరు కలిగిన వారుగా, ప్రతిష్ట కలిగిన వారుగా ఉండకూడదు. సంఘంలో ఈ సమర్పణ కలిగిన దైవ సేవకులు ఉండాలి. ఏదో మనం నాజూకుగా కనిపించాలని వేషాలు మార్చుకుంటూ, భాషలు మార్చుకుంటూ, మాటలు వల్లిస్తూ, లేక మనుషులను మభ్యపెట్టే కార్యాలు చేస్తూ మనము సంఘంలో ఉంటే ప్రయోజనం లేదు. ప్రియులారా, ఐక్యత ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎంతో కాలం నుండి మీరున్న ఆ మందిరంలో మీ హృదయాలు నలిగిపోతూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మందిరంలో ఉన్నాను? ఈ మందిరంలో ఉన్న సేవకుడి పరిస్థితి ఏమిటి? ఈ విశ్వాసులు ఏంటి అనని. ప్రస్తుతము కొంతమంది దైవ సేవకులు సినిమా యాక్టర్ల లాగా ఎంతో భయంకరంగా అలంకరించుకుంటూ ఉన్నారు. వారు వేసే సూటు బూటు, వారు వేసుకునే మేకప్, వారు వాడే ఖరీదైనటువంటి వాచీలు, వారి తలకు రంగులు, వారి ముఖానికి రంగులు, అబో చెప్పలేనంత రీతిగా. నన్ను అడిగితే మొదటి సువార్తికుడైన యోహాను ఎలాగా ఉన్నాడు? ఆయన నిరాడంబర జీవి. ఆయన యొర్దాను నదీ ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని పరిచర్య చేశాడు. ఒంటె రోమములు కలిగిన వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆయన తేనెను, మిడతల్ని తిన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఎంతో స్వల్పమైన ఆహారము, నిరాడంబరమైన జీవితము, యొర్దాను నదీ ప్రాంతాల్లో బ్రతికిన వ్యక్తి. తర్వాత యేసు ప్రభుల వారు ఇంకా నిరాడంబర జీవి, మహోన్నతుడు, మహోపకారి, సర్వాధికారి,
సర్వ సృష్టిని తన మాటతో కలుగజేసిన ఆ గొప్ప దేవుడు మానవ మాతృడుగా వచ్చాడు. పాపరహితుడైన ఆయన పాప సహితమైన ఈ లోకంలో ఆయన జీవించాడు. భయంకరమైన పాపభూయిష్టమైన ప్రజల మధ్యన ఆ కృపగల దేవుని జీవన విధానము 33.5 సంవత్సరం కొనసాగాది. ఆయన భోజనం కానీ, వస్త్రధారణ కానీ, నివాసము కానీ ఎక్కడ ఎప్పుడు ఏది మనకు కనిపించదు. ఎక్కడ ఆశ్రయం ఉంటే అక్కడ, ఎవరేం పెడితే అది తింటూ ఎప్పుడు గొప్పతనాలకు పోలేదు. యోహాను దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వచ్చారు. ఎందరో రోగులు బాగుపడుతూ వచ్చారు. ఎన్నో అద్భుతమైన హితములను ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఆనాటి ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెల్లేనీయులు ఎవరూ బోధించలేని విధముగా యేసయ్య బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ విని, ఇతనికింత జ్ఞానం ఎక్కడిది? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని సోదరులు మనతో లేరా అని మాట్లాడుకున్నారు. దైవ జనాంగమ, నిరాడంబరత్వం. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఆ కృపగల దేవుని పరిచర్యలో అడుగు పెట్టడం, శోధకుని జయించి ఆ తర్వాత పరిచర్యలో అడుగు పెట్టడం జరిగాది. శోధకుడు భోజనము ద్వారా, ధనము ద్వారా, గర్వము అనేటటువంటి దాన్ని ప్రభు ముందు పెట్టాడు. వాటిని జయించి ప్రభుల వారు పరిచర్యలోకి వచ్చారు. ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు, మందిరాన్ని గూర్చి మాట్లాడటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్.